సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. లాస్ట్ టైం మనం మెమరీ టెక్నిక్ గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని వర్డ్స్ మీకు చెప్పినప్పుడు మీరు విజువలైజ్ చేసి దాన్ని రిపీటెడ్గా చెప్పడం జరిగింది. అలా నేను కొన్ని పదాలను తీసుకొచ్చాను. ఏవైతే సింగిల్ వర్డ్ ఉంటాయో వాటిని నేను కొన్ని టైప్ చేసి ఒక 40 వర్డ్స్ తీసుకొచ్చాను. నేను చెప్తాను ఏ నెంబర్లో ఉంది ఆ వర్డ్ ఏంటి అనేది. నేను చాంట్ చేస్తాను. ఒక 2 minutes or 3 minutes మీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకోండి. మరి నేను అడిగినప్పుడు అది ఏ నెంబర్లో ఉంది ఏ రోలో ఉందో చెప్పగలిగితే చాలు. ఓకే, ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి. మొత్తం ఇక్కడ 40 వర్డ్స్ ఉన్నాయి వంశీ గారు. ఓకే. ఫస్ట్ వర్డ్ ఫ్యామిలీ. ఓకే. సెకండ్ వర్డ్ కింగ్. ఓకే. థర్డ్ షాపింగ్. ఓకే. ఫోర్త్ కార్. ఓకే. ఫిఫ్త్ బిర్యానీ. ఓకే. సిక్స్త్ గోల్డ్ చైన్. ఓకే. సెవెంత్ హౌస్ వైఫ్. ఓకే. ఎయిత్ మోటివేషన్. ఓకే. నైన్త్ డ్రాయింగ్. ఓకే. 10th అల్లు అర్జున్. ఓకే. 11th పవర్ బ్యాంక్. ఓకే. 12th బస్. ఓకే. 13th డాల్. ఓకే. 14th లేజీ. ఓకే. 15th హార్డ్ వర్క్. ఓకే. 16th మొబైల్. ఓకే. 17th ట్రీ. ఓకే. 18th టీవీ. ఓకే. 19th బైక్. ఓకే. 20th నాసా. ఓకే. 21st ఇంటర్నెట్. ఓకే. 22 కాలేజ్. ఓకే. 23 ఇన్స్టాగ్రామ్. ఓకే. 24 ఆనియన్. ఓకే. 25 ట్రక్. ఓకే. 26th డాన్సింగ్. ఓకే. 27th ఫాక్స్. ఓకే. 28th జోకర్. ఓకే. 29th ఫైర్ ఇంజన్. ఓకే. 38th నాగార్జున. ఓకే. 31st బ్యాగ్. ఓకే. 32 మూన్. ఓకే. 33 అశోకుడు. ఓకే. 34 ఆటో. ఓకే. 35 మాల్. ఓకే. 36th వరల్డ్ కప్. ఓకే. 37 ఫంక్షన్. ఓకే. 38 సలార్. ఓకే. 39 మోడీ. ఓకే. 40 నెహ్రూ. ఓకే. ఓవరాల్గా 40 వర్డ్స్. ఎస్, ఓవరాల్గా 40 వర్డ్స్ అండి నేను చెప్పింది మీకు నేను చెప్పినవన్నీ చాలా క్లియర్గా విన్నారా? నేను కంటిన్యూ చేయొచ్చా ఇప్పుడు? టీవీ ఎన్నో నెంబర్లో ఉందండి? టీవీ నెంబర్ ఈజ్ 18. కరెక్ట్. మోటివేషన్ ఈజ్ నెంబర్ ఈజ్ 8. కరెక్ట్. 24th ఏముందండి? 24th నెంబర్ వర్డ్ ఈజ్ ఆనియన్. గాడ్, కరెక్ట్. 31st ఏముంది? 31st ఈజ్ బ్యాగ్. కింగ్ ఎన్నో నెంబర్లో ఉందండి? కింగ్ ఈజ్ 2. అశోకుడు నెంబర్ ఎంతండి? అశోకుడు నెంబర్ ఈజ్ 33. 13th ఏముందండి? 13 నెంబర్లో ఉన్న వర్డ్ ఈజ్ డాల్. బా, కరెక్ట్ వంశీ గారు, మీరు ఐస్ ఓపెన్ చేయొచ్చు.
ఎలా అసలు ఎలా చెప్పారు అసలు? నేను షాక్ అవుతున్నాను. పొరపాటున 10 సార్లు చదివినా నా వల్ల కాదేమో, మేబీ ఆ టెక్నిక్ చెప్తే తప్ప నేను చేయలేనేమో అనిపిస్తుంది. అవును. ఎలా అసలు ఎలా చెప్పగలిగారు? దీంట్లో సీక్రెట్ ఉంటుంది మేడం ఒకటి. దీంట్లో వచ్చేసి లింక్ మెథడ్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు జస్ట్ నాకు 40 వర్డ్స్ మాత్రమే ఇచ్చారు కదా, అయితే ఈ 40 వర్డ్స్ చూడడానికి ఎవరికైతే మెమరీ టెక్నిక్స్ తెలీదో, జస్ట్ ఇందాక మీరు అన్నారు నాకు 10 టైమ్స్ చదివినా కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. కష్టమని. వర్క్షాప్కి వచ్చే పిల్లలు వాళ్ళే లైవ్లో 100 వర్డ్స్ చెప్తారు. అంటే ఏంటంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 40, ఏమేమి ఉన్నాయంటే ఎలా పడితే అలా రాసేస్తామో అది గుర్తుంటుంది. అవును. ఆర్డర్ ప్రకారం అది ఏ నెంబర్లో ఉంది, ఏ రోలో ఉంది, లాస్ట్ టైం ఏ రో చెప్పారు, బ్యాక్ చెప్పారు, ఫ్రంట్ చెప్పారు, నాకు అదే అర్థం కావట్లేదు అసలు. దీంట్లో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటికి కూడా ట్రైనింగ్ ఇస్తాం. మనం ఫస్ట్ నేను ఈ వర్డ్స్ మీరు ఏదైతే 40 వర్డ్స్ చెప్పక ముందే నేను నా మైండ్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళిన. ఫస్ట్ ఆల్ఫా స్టేట్ అంటే ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ స్టేట్ ఆఫ్ మైండ్స్లో పిల్లలు ఎక్కువ చదువుకున్నా ఎక్కువ గుర్తుంటుంది, అలాగే ఎగ్జామ్స్ రాసినా కూడా పర్ఫెక్ట్గా 100% ప్రజెంట్ చేయగలుగుతారు. సో స్టూడెంట్స్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ట్రైనింగ్ ద్వారా స్టూడెంట్స్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఈ టెక్నిక్స్, దీన్ని లింక్ మెథడ్ అంటారు మేడం. సో ఈ లింక్ మెథడ్ ద్వారా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా 100 నెంబర్స్ ప్లస్ వర్డ్స్ చెప్తే నెంబర్స్ చెప్పేటట్టుగా చాలా ఈజీగా ఇప్పుడు నేనేదైతే చేశానో అది మన విద్యార్థులు కూడా త్వరలో చేస్తారు. ఇటువంటి మెథడ్స్ కనుక నేర్చుకుంటే పిల్లలకి చదివే ప్రాసెస్ ఈజీ అవుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు మెమొరీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ ఈ లింక్ మెథడ్ తోటి లాంగ్ ఆన్సర్స్లో ఉన్నటువంటి హెడ్డింగ్స్ కానీ లేదనుకుంటే ఒక పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఉద్దేశం, ఇప్పుడు మామూలుగా పారాగ్రాఫ్ ఎందుకు ఇస్తారంటే ఒక పారాగ్రాఫ్లో ఏదైనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకున్నప్పుడు అదొక పారాగా ఉంటుంది, ఇంకొక పారాలో ఇంకొక విషయం ఉంటుంది. అలా ఒక పారాగ్రాఫ్ గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కీవర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అదే కీవర్డ్స్ని ఇలా ఓవరాల్గా చేసుకుంటే లాంగ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవచ్చు, సైడ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్గా లాంగ్ ఆన్సరా షార్ట్ ఆన్సరా ఏదైనా కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకొని వండర్స్ క్రియేట్ చేయాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు, ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదన్నా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. మీరు ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి, అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, సేమ్ టైం మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.